ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడగొడితేనే రేపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటది. ఈ రోజు ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ రోజు నారాజు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, ఆయన కోసం కష్టపడి ఎన్నిక పార్టీ పట్ల వారు విముఖంగా ఉన్నటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. అదే విధంగా పెన్షన్ల విషయంలో 4000 ఇస్తామన్నారు. 24 నెలలైంది. 2000 చొప్పున 48,000 ప్రతి ఒక్క ముసలులకు వారు బాకీ ఉన్నారు. ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంటి ముందుకు వస్తే మాకు 48,000 రూపాయలు బాకీ ఉన్నావు, అది ఇచ్చి మాట్లాడమని మాట్లాడాలి. అదేవిధంగా మహిళలకు కూడా 2,500 చొప్పున 24 నెలలకు 60,000 రూపాయలు. ఈ 60,000 రూపాయలు ముందు మాకు ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఆ బాకీ కార్డులు తీసుకొని ప్రతి ఇంటి ముంగట కూడా పోయి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దగ్గర ప్రతి ఇంటి ముంగట పోయి వారికి అర్థం చెప్పించి ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడగొడితేనే వారికి సోయి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే మరి ఈ 3 సంవత్సరాలు కూడా మేము ఏం చేయకుండా మమ్మల్ని గెలిపిస్తున్నారు, ఇవన్నీ పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు, మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని అనుకునే ప్రమాదం 17% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వస్తా ఉంది. మరి 42% ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మరి ఆ మాట మీద నిలబడకుండా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోతుంది. కాబట్టి బీసీలందరూ కూడా ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక నుండి నేను బీసీ ప్రజలందరికీ కూడా నాయకులకు, బీసీ సంఘాల నాయకులకు, పురుషులకు, స్త్రీలకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి తప్పులు మరి భవిష్యత్తులో ఇక ముందు ఏ ఎన్నికల ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేయకుండా మరి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడగొడితేనే రేపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటది వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీలో అనే విషయాన్ని ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులకు, బీసీలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మరి 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 14 గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో ముఖ్య కార్యకర్తలందరూ కూడా కూర్చొని ఒకే ఒక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టి ఆ అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ ఒక్కటి కూడా పని అవుతలేదు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ రోజు నారాజు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒక విధంగా ఉంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, ఆయన కోసం కష్టపడి ఎన్నిక పార్టీ పట్ల వారు విముఖంగా ఉన్నటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కష్టపడితే 14 గ్రామ పంచాయతీలకు సర్పంచులు మనమే గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ మాట్లాడుకొని మన దాంట్లో 2-3 అభ్యర్థులు లేకుండా ఒకే అభ్యర్థి కోసం అందరూ కూడా మరి సమన్వయపరచుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను 14 గ్రామ పంచాయతీలకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీరు అని డిక్లేర్ చేస్తాను. వారు కాకుండా ఎవరైనా నిలబడి మన పార్టీ అభ్యర్థి గెలుపులో ఏదైనా ఇబ్బంది కలిగేటట్టు చేస్తే మాత్రము
వారికి పార్టీ తరఫున మరి క్రమశిక్షణ చర్య తీసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తూ మరి ఆ విధంగా మరి 2వ విడతలో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. 30 తారీఖు నుండి నామినేషన్లు ఉంటాయి కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మనకు సమయం ఉంది. అందరూ గ్రామాల వారీగా కూర్చొని ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని ఆ అభ్యర్థి గెలుపు కోసం మండల నాయకులు, మీరు గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా కష్టపడి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిచే విధంగా కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా